హలో ఎవ్రీబడి, దిస్ ఈజ్ మాధవి ఫ్రమ్ ధవి క్రియేషన్స్. బ్లౌజ్ మీద పెయింటింగ్ చేసుకోవడం కోసము మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది బ్లౌజ్ కోసం తీసుకున్న 1 మీటర్ ప్లెయిన్ రా సిల్క్ క్లాత్. సో ప్లెయిన్ క్లాత్ మీద అండ్ శారీలో కట్ చేసిన బ్లౌజ్ క్లాత్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇలా శారీలో కట్ చేసిన క్లాత్కి 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది కదా. సో ఇలా 2 సైడ్స్ బార్డర్ ఉన్నప్పుడు ఇందులో మిడిల్లో మనము పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బార్డర్ ఉన్న వైపు హ్యాండ్స్కి యూజ్ చేస్తారనమాట. సో ఈ 2 బార్డర్స్ని ఫోల్డ్ చేస్తే మధ్యలో ఇలా మార్క్ వస్తుంది కదా. అక్కడ మనం కాస్త ప్రెస్ చేసేసి ఇలా ఒక లైన్ లాగా తీసుకుంటే అది మిడిల్ లైన్ అవుతుంది. ఇలా 2 బార్డర్స్ని ఫోల్డ్ చేస్తే మనకు మిడిల్లో ఒక లైన్ లాగా వస్తుంది కదా. ఇది కాస్త ఇట్లా ప్రెస్ చేసి కానీ ఐరన్ చేస్తే కానీ ఇక్కడ ఒక మార్క్ లాగా సెంటర్ లైన్ ఒకటి వస్తుంది. సో ఇలా సెంటర్ లైన్ని బేస్ చేసుకొని మనం పెయింటింగ్ కోసం మార్కింగ్ చేసుకుందాము. సో మెజర్మెంట్స్ కోసము ఇలా ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ని ఒకటి తీసుకుంటున్నాను. సో ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఫస్ట్ మనము బ్లౌజ్ ఫుల్ లెంత్ని కొలుచుకోవాలి. అందుకోసం మనము షోల్డర్ నుంచి లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ కోసం కొంచెం డీప్గా కట్ చేస్తారు కాబట్టి షోల్డర్ నుంచి మనం లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ దగ్గర మనము టేప్తో మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి 14 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి కిందికి లెంత్ తీసుకున్నాం కదా, కానీ సెంటర్ లైన్లో కొంచెం నెక్కి డీప్గా వదిలేయాల్సి ఉంటుంది. సో నెక్ షోల్డర్ నుంచి లైన్ చూసుకొని 2 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ వదిలేసి మిగిలిన దాంట్లో మనం పెయింటింగ్ చేసుకోవాలి. సో ఇది మన డిజైన్ని బట్టి మనము లెంత్ సెట్ చేసుకోవచ్చు. అది మినిమం మనము 8 ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది. 9 కానీ 10 కానీ డిజైన్ బట్టి మనము డిజైన్ అండ్ లెంత్ని బట్టి మనము పెంచుకోవచ్చు. ఇలా బ్లౌజ్ సైజుని బట్టి డిజైన్ లెంత్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. విడ్త్ని మనం చేయని అవసరం లేదు, లెంత్తోని విడ్త్ సెట్ అయిపోతుంది. సో మనము 8 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ మన డిజైన్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కింది నుంచి పైన వరకు మనము 14 ఇంచ్ లెంత్ తీసుకున్నాము. సో నెక్ కోసము ఒక 2 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ టోటల్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. సో ఇది నా డిజైన్. ఇక్కడ నేను 8 ఇంచెస్ ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో బ్లౌజ్ లెంత్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో డిజైన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి సెంటర్ లైన్ చేసుకొని ఈ సెంటర్ లైన్కి మ్యాచ్ చేస్తున్నాను. ఇలా చేస్తే డిజైన్ కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. ఇక్కడ చూసారా, ఇది A4 సైజ్ పేపర్ మీద నేను డిజైన్ ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఇది ట్రేసింగ్ పేపర్. డిజైన్ క్లియర్గా కనబడడం కోసం వైట్ పేపర్ పెడతాను, కానీ దీనికి వేరే వైట్ పేపర్ అవసరం లేదు. జస్ట్ డిజైన్ పేపర్ని గట్టిగా హోల్డ్ చేసుకొని కదలకుండా పెట్టుకొని డైరెక్ట్గా కార్బన్ పేపర్ పెట్టేసి ఏదైనా షార్ప్ పాయింటెడ్ పెన్తో గట్టిగా ప్రెస్ చేసి ఇలా డిజైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా బార్డర్ ఉండదు కాబట్టి మనము 1 సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి అండ్ 1 సైడ్ హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఒక సైడ్ మనము బ్లౌజ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసుకుందాము. 1 మీటర్ క్లాత్ కదా, మనం ఇది ఆఫ్ చేసేసుకొని సెంటర్ లైన్ ఇలా మార్కింగ్ చేసుకొని
14 ఇంచ్ లెంత్ సెట్ చేసుకుందాం. ఇక్కడ 14 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి 2 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ టోటల్ 3 ఇంచెస్ని మనమే నెక్కి వదిలేసేసి ఇక్కడ రిమైనింగ్ పార్ట్లో మనము పెయింటింగ్ చేసుకోవచ్చు. పెయింటింగ్ సైజ్ ఎంత ఉన్నా కూడా కింద మాత్రం మనం ఒక 1 ఇంచ్ టైలరింగ్ కోసం వదిలేసేయాలి, స్టిచ్చింగ్ కోసము. సో ఇక్కడ నా డిజైన్ 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్ పోను ఇంకా కింద ఎంత మిగిలినా కూడా వదిలేసేయచ్చు. సో మ్యాక్సిమం మనం 10 ఇంచ్ పెయింటింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా మనం సెంటర్ లైన్ చూసుకొని డిజైన్ సెంటర్ లైన్ అండ్ బ్లౌజ్ సెంటర్ లైన్కి మ్యాచ్ చేసుకొని డైరెక్ట్గా కార్బన్ పెట్టేసుకొని డిజైన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి డిజైన్ మార్క్ చేసుకున్నాక ఇంకొక సైడ్ మనం హ్యాండ్స్కి మార్క్ చేసుకోవచ్చు. సో ఇది 1 మీటర్ క్లాత్ కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ అన్నట్టు. దీని సెంటర్ లైన్ కోసం మళ్ళీ ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఇలా 4 ఫోల్డ్స్ వస్తాయి. అక్కడ కాస్త ప్రెస్ చేస్తే మనకి సెంటర్ లైన్ వస్తుంది, చూసారా. సో ఇక్కడ నేను పీకాక్ డిజైన్ తీసుకున్నాను హ్యాండ్స్కి. సో 2 ఆపోజిట్ సైడ్లో కావాలి కాబట్టి 2 ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. సో ఇది ఒక 1 ఇంచ్ కింద స్టిచ్చింగ్కి టైలరింగ్కి వదిలేసి మనం డిజైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సైజ్ మన ఇష్టం ప్రకారం సెట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం కార్బన్ పెట్టేసి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది 1 హ్యాండ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ హ్యాండ్ కోసము సేమ్ అలాగే 1 ఇంచ్ కింద వదిలేసేసి మనం డిజైన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. హైట్ మనం ఎంతైనా పెట్టేసుకోవచ్చు మన హ్యాండ్ లెంత్ని బట్టి. సో ఇలా మనము 2 హ్యాండ్స్కి డిజైన్ వేసుకోవచ్చు. సో బార్డర్ లైన్ కావాలి అని అనుకుంటే సేమ్ ఇలానే సెంటర్ లైన్ బేస్ చేసుకొని కింద ఒక 1 ఇంచ్ వదిలేసేసి మనం బార్డర్ డిజైన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్కి మార్కింగ్ చెప్పట్లేదు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మార్కింగ్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. టైలరింగ్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. మనం సింపుల్గా మిడిల్ లైన్ సెట్ చేసేసుకొని కింద మీద కాస్త క్లాత్ వదిలేసి మనం మిడిల్లో మనం పెయింటింగ్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మనకి నెక్ కావాలి అని అనుకుంటే టైలర్ దగ్గరికి వెళ్ళేసి మార్కింగ్ చేయించేసుకొని పెయింటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎలాంటి టైలరింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మార్కింగ్ చేసేసుకొని పెయింటింగ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.